సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ వైద్యాధికారుల స్టైలే సపరేట్గా ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి వైద్యులు ఉదయం పూట డ్యూటీ చేస్తున్నారు కానీ రాత్రిపూట డ్యూటీ చేయడానికి మాత్రం వారికి మనసొప్పడం లేదు. వారి ప్లేస్లో ప్రైవేటు డాక్టర్లను తీసుకొని వచ్చి అందులో డ్యూటీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 6వ తేదీన ఈ విషయం బయటకు వచ్చింది. అందులో సివిల్ సర్జరీగా పనిచేస్తున్నటువంటి రమేష్ అనేటటువంటి వైద్యుడు రాత్రిపూట డ్యూటీకి రాకుండా అతని ప్లేస్లో ప్రైవేట్ డెంటల్ డాక్టర్ను సర్జన్ డ్యూటీ చేస్తున్నట్టుగా చూపించాడు. దీనిపైన విచారణ చేసినటువంటి అధికారులకు విస్తుపోయే విషయాలు అయితే తెలిసాయి. ఒక్క రమేషే కాకుండా అందులో ఇంకా ఒక సివిల్ సర్జన్తో పాటు మరో అసిస్టెంట్ సివిల్ సర్జన్ కూడా ఈ విధంగానే వారి ప్లేస్లో ప్రైవేట్ వ్యక్తులను పెడుతున్నట్టుగా ఆ విషయం అయితే బయటకు వచ్చింది. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గజ్వెల్లోనైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే టీ హబ్ ఉంటుందో అందులో ఫెసిలిటీస్ లేవని చెప్పి డైరెక్ట్గా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను మభ్యపెట్టి వారి నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెదక్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జైరాబాద్లో తాజాగా 3-4 రోజుల క్రితమే ఒక డాక్టర్ లేకపోవడంతో నిండు గర్భిణి బిడ్డకు ప్రసవాన్ని ఇచ్చిన తర్వాత ఆ శిశువు మృతి చెందడం జరిగింది. ఇక 2 రోజుల క్రితమే సంగారెడ్డిలో కూడా డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జరుగుతున్నది మనం మాట్లాడుకుంటున్నది అంతా కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇలాకాలోనే ఇదంతా జరుగుతుంది. ఇక జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి అయితే నేరుగా తానే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి. మరి అటు మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇక్కడే ఉన్నా కూడా మరి అధికారులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే జోగిపేటలో ఈ నెల 6వ తేదీన నకిలీ డాక్టర్ను పెట్టి సస్పెండ్ అయ్యాడో రమేష్ అనేటటువంటి వైద్యుడు, అతని ప్రైవేట్ ఆసుపత్రి కూడా సంగారెడ్డిలోనే ఉంది. ఆ సంగారెడ్డిలో కూడా ఇటీవలే తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో కూడా చాలా వరకు లోటుపాట్లను గుర్తించడం జరిగింది. అందులో స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లోనే భాగంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి గైనకాలజిస్టు ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీ టైంలో విధులు నిర్వహిస్తున్న పరిస్థితిని అధికారులు అయితే గుర్తించారు. మరి ఇకనైనా అధికారులు స్పందించి ఇట్లాంటి వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు పేద రోగులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.